హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డు రెసిపీని చూపిస్తున్నాను. ఈ లడ్డూని డైలీ ఈవినింగ్ టైం తిన్నా కానీ చాలా బాగుంటుంది. మంచి హెల్దీ ఇచ్చే హెల్దీ లడ్డు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఎండు కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షన్కి ప్రమోట్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి. సో ఎండు కొబ్బరిని పిల్లలకి పెట్టడం చాలా ముఖ్యం. అలాగే ఈ ఎండు కొబ్బరి బాడీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరిని తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఎండు కొబ్బరిని రెగ్యులర్గా మనం డిషెస్లో యాడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ ఎండు కొబ్బరి కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయి. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్ని తగ్గిస్తాయి. డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తాయి. ఈ వేరుశనగ గుళ్ళు స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో బాగా హెల్ప్ చేస్తాయి. ఇలా వేరుశనగ గుళ్ళు కూడా దోరగా వేగిపోయాక వీటిని పక్కకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే కళాయిలో 1 కప్పు దాకా నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ నువ్వులు ఉండే హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి మనం బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తాయి, పీరియడ్స్ రెగ్యులర్ చేస్తాయి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. ఈ నువ్వుల్లో ప్రోటీన్ శాతం అనేది అధికంగా ఉంటుందండి. ఇది స్కిన్కి చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా బోన్ హెల్త్ని నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఈ నువ్వుల్ని కూడా ఇలా దోరగా వేయించిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. వీటినన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోకి 3 లేదా 4 యాలకుల్ని వేసుకోండి. ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేయండి. అలాగే నువ్వులు కూడా వేసేసుకొని వీటినన్నిటిని ఫస్ట్ ఫ్రైన్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ అన్నిటికీ కూడా 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత మిక్సీ పట్టండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోండి. పల్లీలు అనేది లడ్డూలో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటే బాగుంటుందండి. ఇలా లడ్డూల్ని చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఎన్ని లడ్డూలు అయితే అన్ని లడ్డూల్ని చుట్టేసుకోవడమే. ఇలా చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి తీసుకుంటే చాలా మంచిది. అంతే అండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.